ఇంకొక 3 సార్లు కూడా నేనే ఉంటా సీఎంగా, మేమే వస్తాం కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళంతా బల్లగుద్ది చెప్తుంటే మీరేమో కాదు అని చెప్పేసి మీరు ఎట్లా చెప్తారు? నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ఇంకా ఎంతమందిని మభ్య పెడతావు? 2 ఏళ్ళు అయిపోయింది నీ పరిపాలన. నీకు ఇంకా పరిపాలన మీద పట్టు లేదు. ఏ శాఖ మీద ఏం చేస్తుందో నీకు అవగాహన లేదు. ఇంకా నీకు ప్రజల దగ్గరికి పోయే మొహం లేదు. కనీసం ఊర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ తిరగలేని సిచ్యువేషన్ తీసుకొచ్చుకున్నావు. ఎందుకు మరి 10 సంవత్సరాలు అంటే 2 దఫాలు ఎంచుకున్న ప్రజలు మరి 3వ దఫా వచ్చేసరికి ఎందుకు గెలిపించుకోలేకపోయినరు? ఎందుకు వాళ్ళకి కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే నచ్చకుండా వెళ్ళిపోయింది? పేద ప్రజల అభివృద్ధి గురించి ఏనాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. వాళ్ళ అరచేతిలో స్వర్గం చూపించారు కదండి పేదలకి. ఇది ఇస్తాం అది ఇస్తామని. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఫ్రీ బస్సే కావచ్చు, కరెంటే కావచ్చు, గ్యాసే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఇన్ని ఉన్నాయి. వాళ్ళు చేయండి ఏంటంటే 2500ది ఇంకా చేయలేదు, తులం బంగారంది చేయలేదు, మిగతా అన్ని చేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీని ఉరికించుకొట్టే రోజులు వచ్చినాయి కదండి. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకుడు కానీ కనిపిస్తే మొహం చాటేస్తున్నారు ప్రజలు. మన దివాళీ రోజు చూసుకుంటే బీజేపీ వాళ్ళు ఎంతమంది వచ్చి ఎట్లా ప్రచారం చేసిండ్రు మనం చూసిండ్రు కదా. కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రు, రఘునందన్ రావు గారు వచ్చిండ్రు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు వచ్చిండ్రు, ఇంతమంది వచ్చిండ్రు. లంకాల దీపక్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే ఇంతమంది మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు కదా. బీజేపీ నాయకులకు కానీ బీజేపీ క్యాండిడేట్కి కానీ ఆదరణ లేదక్కడ. ఆ క్యాండిడేట్ ఎవరో కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియదటండి. కాంగ్రెస్లో ఇప్పుడు మనం రౌడీ షీటర్లు అంటారు. మీరు ఇట్లాంటి అంటే ఎలిగేషన్స్ చేసేటప్పుడు మనం చెప్పాలి, ఇప్పుడు రౌడీ షీటర్లు మేము కేసులు ఎత్తేస్తామంటే అంత ఈజీ కాదు కదా. అంటే ప్రభుత్వం అంతా చూసుకోకుండా ఉన్నదంటారా మరి మీరు? కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అదండి. వాళ్ళకి డబ్బులు ఎవరిస్తే వాళ్ళే క్యాండిడేట్. వాళ్ళు మూటలు మోసే వాళ్ళకే కదా పట్టం కట్టేది కాంగ్రెస్ నాయకులు. ఇలా బహిరంగంగా కొండా సురేఖ కూతురు మాట్లాడింది. వాళ్ళ పైసలకు తప్పితే నాయకులకు విలువ లేదు కాంగ్రెస్ పార్టీలు అనేది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు.